Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూసి నేను చెప్పేటువంటి ఈ 3 P'లకు సంబంధించి సూచనలు సలహాలు మీరు ఆచరణలో పెడితే తప్పనిసరిగా పరీక్షలో మంచి పర్ఫార్మెన్స్ మీరు చేయవచ్చు. ఫస్ట్ P ప్రిపరేషన్. కొంతమందికి 24th ఎగ్జామ్ ఉండొచ్చు, మరి కొంతమంది 25th కానీ 26th కానీ 27th కానీ 28th కానీ ఉండొచ్చు. మరి తక్కువ టైంలో మీరు రాసుకున్న నోట్స్, మీరు నమ్మిన మెటీరియల్, ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే ఫోకస్ చేయండి. ముఖ్యంగా స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఫార్ములాస్ చూడకుండా రాయడానికి ట్రై చేయండి. గ్రూప్ డేటాకి సంబంధించి, అన్గ్రూప్ డేటాకి సంబంధించి. సో క్విక్ రివిజన్ కోసం ఎమిలీ అకాడమీలో గతంలో నేను ఒక 120 వీడియోస్ అప్లోడ్ చేశాను క్వశ్చన్స్ అనాలిసిస్ పైన. మరి ఎప్పుడైనా మీకు బోర్ కొట్టినప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవి వినడానికి ట్రై చేయండి. సో ప్రిపరేషన్లో ఇప్పటికప్పుడు కొత్త మెటీరియల్ చదవద్దు. ఉన్న మెటీరియల్, నువ్వు రాసుకున్న క్లాస్ నోట్స్, మరి మీరు ప్రాక్టీస్ చేసినటువంటి బిట్స్ పైనే ఫోకస్ చేయండి. ఈ ప్రిపరేషన్లో మరి యొక్క వెదర్ కండిషన్స్ కూడా బాగలేవు కాబట్టి మరి సులభంగా జీర్ణమయ్యేటువంటి ఫుడ్ మాత్రమే తీసుకోండి. సాధ్యమైనంత వరకు నైట్ మంచి నిద్రపోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ 5 to 10 కష్టమైనటువంటి ఏరియాస్, ఈవినింగ్ 5 to 10 చాలా సులభంగా ఉన్నటువంటి ఏరియాస్. రిమైనింగ్ టైంలో 10:30 to 1 జిఎస్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, 2:30 to 5 ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మీరు చేయండి. చాలామంది అభ్యర్థులకు ఒకే రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మరి మీ ప్రిపరేషన్లో ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కొంత శారీరకంగా బలం ఉంటుంది. తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఈ ప్రిపరేషన్లో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పరీక్షా కేంద్రానికి ఒక 2 hours ముందు వెళ్ళడం మంచిది. మీ హాల్ టికెట్ చెక్ చేసుకోండి. మరి ఎక్కువ బుక్స్ తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి మీరు విలువైన వస్తువులు, పుస్తకాలు ఎక్కువగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం వల్ల అక్కడ వాటిని భద్రంగా ఉంచుకోలేకపోతే మానసికంగా ఆ వస్తువుల పైన, ఫోన్స్ పైన, బుక్స్ పైన మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ సరిగా ప్రజెంట్ చేయలేరు. కనుక ఏది అవసరమో అవి మాత్రమే ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళండి. తర్వాత మార్నింగ్ 10:30 to 1 ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ జనరల్ స్టడీస్కి సంబంధించిన పరీక్షా పేపరు లంచ్ టైంలో వేరే వారితో డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే డిస్కస్ చేయడం వల్ల ఒక బిట్ తప్పైతే మానసికంగా మీరు కుంగుబాటుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా ఎగ్జామినేషన్కు ముందు కానీ ఎగ్జామ్ తర్వాత కానీ పరీక్షా కేంద్రంలో ఉండే మీకు తెలిసిన వారితో, ఫ్రెండ్స్తో ఎటువంటి డిస్కషన్స్ పెట్టుకోవద్దు. ఈ 3 రోజులు సాధ్యమైనంత వరకు నెగిటివ్ ఎమోషన్స్, కోపానికి గురి కావడం, భయానికి గురి కావడం, స్ట్రెస్కి గురి కావడం, చదువుకున్నది గుర్తుందో లేదో, గుర్తుకు వస్తుందో రాదో అనే యాంగ్జైటీకి గురి కావడం తగ్గించుకోండి. మీ ఇన్ని రోజుల ప్రిపరేషన్ వృధా కాదు. కష్టపడిన వ్యక్తి ఎప్పుడైనా కూడా బాగా ప్రజెంటేషన్ చేయగలుగుతాడు. సో ఫస్ట్ P ప్రిపరేషన్. సో మానసికంగా, శారీరకంగా, ఉద్వేగంగా మీరు పరీక్షకు సిద్ధపడాలి. రెండవది పాజిటివ్ థింకింగ్. మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో గతంలో మీరు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బిఎడ్ ఎన్నో పోటీ పరీక్షలు, టెట్ లాంటివి రాసి ఉండొచ్చు. అనేక పరీక్షలలో మంచి స్కోర్స్ కూడా సాధించి ఉండవచ్చు. రీసెంట్గా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా నేను కండక్ట్ చేశాను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి. సో ఆ గ్రాండ్ టెస్ట్లో కూడా మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేసి ఉండవచ్చు. కనుక మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటే నేను సాధిస్తాను, నేను సాధించగలను, ఇది నెగిటివ్ మార్క్స్తో ఉండేటువంటి ఎగ్జామ్ కాదు, కనుక నేను చదువుకున్నది ప్రజెంట్ చేయగలుగుతాను అని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్ టాక్తో పాజిటివ్గా ఆలోచించడానికి, పాజిటివ్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ ప్రిపరేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్, సెకండ్ వన్ పాజిటివ్ థింకింగ్, థర్డ్ వన్ ఎగ్జామినేషన్ హాల్లో మరి ఒక సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత కీబోర్డ్ యూజ్ చేయవద్దు, ఎక్కువగా మౌస్ ద్వారానే బిట్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రజెంటేషన్లో గుర్తుంచుకోవాలి, ఒక ప్రశ్నాపత్రం చదివిన వెంటనే కొన్ని తెలిసిన ప్రశ్నలు ఉంటాయి, తెలియని ప్రశ్నలు ఉంటాయి. తెలియని ప్రశ్నలు చదివినప్పుడు మరి ఆందోళనకు గురి కావద్దు. 150 బిట్స్లో ప్రశ్నాపత్రం చదువుకుంటూ నీకు తెలిసిన బిట్ మాత్రమే ఆన్సర్ చేసుకుంటూ రండి. ఫస్ట్ విడతలో, మొదటి విడతలో ఒక 50 బిట్స్ మీరు కరెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకున్నప్పుడు ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, డి కరెక్టా అనేటువంటి ఆప్షన్స్
2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకున్న తర్వాత ఉండేటువంటి ప్రశ్నలు ఆన్సర్ చేయండి. ఆ తర్వాత 3వ దశలో దాదాపుగా నేను ఒక 12 టెక్నిక్స్ చెప్పాను యూట్యూబ్లో. మన యాప్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. తెలియని ప్రశ్నలకు ఆన్సర్ చేయడం ఎలా, ఏమీ తెలియని పరిస్థితుల్లో ఏదో ఒక ఆప్షన్ మీరు ఆన్సర్ చేసే బదులు ఈ టెక్నిక్స్ మీరు వాడండి, ఆ వీడియోస్ చూడండి. మీకు 1-2 బిట్స్ అదనంగా వస్తే అది మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ వన్ చెప్పుకున్నాం ప్రిపరేషన్, సెకండ్ వన్ పాజిటివ్ థింకింగ్, థర్డ్ వన్ ప్రజెంటేషన్లో. సో మార్నింగ్ సెషన్ జనరల్ స్టడీస్ పరీక్ష రాసిన తర్వాత లంచ్ తర్వాత ఉండే సెషన్ మరి యొక్క ఎడ్యుకేషన్ రాసేటప్పుడు శారీరకంగా మానసికంగా కొంత అలసటకు మీరు గురవుతారు కాబట్టి లంచ్ అనేది మంచి ఫుడ్ తీసుకోండి, ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి. నిద్రకు గురి చేసేటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అటు లైట్గా తీసుకోవద్దు, ఎక్కువ తీసుకోవద్దు, మోడరేట్ ఫుడ్ తీసుకోండి. తర్వాత ఒక ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి 30 బిట్స్ తర్వాత ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకోండి. ఆ 1 మినిట్లో డీప్ బ్రీతింగ్, శ్వాసను గట్టిగా తీసుకొని హోల్డ్ చేసి 3 సెకండ్స్ శ్వాసను తీసుకున్న తర్వాత 3 సెకండ్స్ ఆ శ్వాసను హోల్డ్ చేసుకొని మళ్ళీ 3 సెకండ్స్ రిలీజ్ చేయండి. ఇట్లా ఒక 5-10 సార్లు చేయడం వల్ల ఆ తర్వాత ప్రశ్నలకు మానసికంగా ఏకాగ్రత చూపే అవకాశం ఉంది. ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక 150 కిలోమీటర్లు నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తే అలసటకు గురవుతాడు. అదే ఒక 50 కిలోమీటర్స్కి ఒకసారి తన వాహనాన్ని ఆపి రెస్ట్ తీసుకుంటే తిరిగి డ్రైవింగ్ చేసేటువంటి ఏకాగ్రత వస్తుంది. అదేవిధంగా ఒక బ్యాట్స్మెన్ కూడా 150 బాల్స్ ఏకదాటిగా ఆడలేడు. ప్రతి 30 బాల్స్ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు కొంత రెస్ట్ తీసుకుంటే, గ్యాప్ తీసుకుంటే ఆ తర్వాత బాల్స్ పైన ఏకాగ్రత చూపే అవకాశం ఉంది. ఇదే టెక్నిక్ను రేపు మీరు జనరల్ స్టడీస్ పరీక్ష రాసేటప్పుడు 150 బిట్స్, ఎడ్యుకేషన్ పేపర్ 150 బిట్స్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ ఫాలో కాండి. ప్రతి 30 బిట్స్ తర్వాత ఒక 1 మినిట్ గ్యాప్ తీసుకొని గట్టిగా శ్వాస తీసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ తర్వాత 30 బిట్స్, ఈ విధంగా మీరు ఒక 4 బ్రేక్స్ తీసుకుంటారు. 30 బిట్స్ తర్వాత 60 బిట్స్ తర్వాత 90 బిట్స్ తర్వాత 120 బిట్స్ తర్వాత. సో దీనివల్ల తెలిసిన బిట్స్ మీరు తప్పు చేయరు. తెలియని బిట్స్ ఆన్సర్ చేయడం ఎలాగో నేను చెప్పాను. దాదాపుగా 12 టెక్నిక్స్ ఉన్నాయి, ఇవి చూడడానికి ట్రై చేయండి. డియర్ స్టూడెంట్స్, డానియల్ గోల్మెన్ చెప్పినటువంటి మరి ఆ కోట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. వ్యక్తులు సాధించే విజయంలో వారి తెలివితేటలు ఐక్యూ 20% దోహదం చేస్తే వ్యక్తులు సాధించే విజయంలో 80% వ్యక్తి యొక్క ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ రాసే వరకు, ఎగ్జామ్ ప్రిపరేషన్ వరకు, డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామ్ రాస్తున్నంతసేపు ఎక్కడ కూడా ప్రతికూల ఉద్వేగాలకు గురి కావద్దు. ముఖ్యంగా యాంగ్జైటీ, పేపర్ ఎట్లా వస్తుందో, నేను చదివింది గుర్తుకొస్తుందో రాదో, ఇటువంటి ఆందోళన తగ్గించుకోవడానికి ట్రై చేయండి. దానికి కానీ మీరు సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి, సోషల్ యాక్టివిటీస్కు దూరంగా ఉండండి. ఫ్రెండ్స్తో అనవసరమైన విషయాలు చర్చించకుండా, వార్తాపత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో అనవసరమైన విషయాలు చూడకుండా ఏకాగ్రతతో ఎగ్జామ్కు మీరు ప్రిపేర్ కాండి. మీ కష్టం వృధా పోదు. సో ఈ 3 P's గుర్తుపెట్టుకోండి. సో ఈ సూచనలతో మీరు ఎగ్జామ్ బాగా రాయాలని, సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.